హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, చూడండి. మనం కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే ఒక 3 ఆనియన్స్ తీసుకొని మనము కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలు అయితే 2 ముక్కలు చేస్తే సరిపోతుందండి. ఫస్ట్ అయితే మనం ఫిష్ని ఎలా కడుక్కోవాలో నేను చెప్తాను. గల్లు ఉప్పు ఉంటుంది కదా, ఆ గల్లు ఉప్పుతో మనము క్లీన్ చేసుకోవాలి అండి. ఎందుకంటే జిడ్డు అంతా ఉంటుంది కాబట్టి ఆ ఉప్పుతోనే, గల్లు ఉప్పుతో మనము క్లీన్ చేసుకుంటేనే ఆ జిడ్డు అంతా పోతుంది. ఫస్ట్ అయితే మొత్తము క్లీన్ చేసుకొని మనము పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, నేను ఎలా అయితే క్లీన్ చేసుకున్నానో అలాగే క్లీన్ చేసుకోండి. కర్రీ కోసం మనం కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి అండి. చూసారు కదా, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు 2 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి. దాని తర్వాత కొంచెం టమాటాని వేసుకోవాలి. టమాటా అంతా మగ్గిన తర్వాత కొంచెం మనము అల్లం పేస్ట్ని వేసుకోవాలి. ముందే వేస్తే కనుక కింద అంటుకోపోతుంది కాబట్టి టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లి పేస్టులు వేసుకోవాలి. అలాగే మనము చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టినాం కదండి, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి. దాని తర్వాత అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనము పులుపు అంతా చూసుకోవాలన్నట్టు, ఎందుకంటే తర్వాత కొంచెం పులుపు ఎక్కువైనా కర్రీ టేస్ట్ ఉండదు. కొంచెం పులుపు ఎంత కావాలో మనకు తెలుస్తుంది కదా, ఆ పులుపుని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం సేపు మనం అలానే మెసలనివ్వాలి వాటర్ని. చూసారు కదా, దీన్ని మొత్తం అంతటిని ఒకసారి కలిపేసి కొంచెం సేపు అలాగే మూత పెట్టి మొత్తం మెసిలిన తర్వాత చింతపండు కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా అండి, అది అంతా మరిగేంత వరకు కొంచెం సేపు అట్లానే బాయిల్ చేయాలి. దాని తర్వాత మనము కడిగి పెట్టుకున్న ఫిష్లు ఉన్నాయి కదా అండి, ఫిష్ ముక్కల్ని అన్నిటినీ మనము ఇందులోకి వేసుకోవాలి. ఆ ఫిష్ ముక్కలు ఒకసారి వేసిన తర్వాత ఒక్కటే ఫస్ట్ టైం వేసినప్పుడు మాత్రమే మనం గరిటెతో కొంచెం తిప్పుకోవాలి. దాని తర్వాత మధ్యలో గనక మనం గరిటెతో తిప్పితే ముక్కలన్నీ పగిలిపోతాయి. సో మనం ఫస్ట్ స్టార్టింగ్ లో వేసినప్పుడు మాత్రమే కలుపుకోవాలి. దాని తర్వాత మనము ఎలా కలుపుకోవాలంటే మూత పైన పెట్టేసి మనము అటొకటి ఇటొకటి క్లాత్ తో తీసుకొని కొంచెము కలుపుకోవాలన్నట్టు. అలాగే మనం కర్రీలో వేసుకోవడానికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. కొన్ని ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వామ, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఇవన్నీ మనము ఒక ప్యాన్ లో వేయించుకొని మనము దంచి పక్కకు పెట్టుకోవాలండి. చూసారు కదా, నేను ఎలా అయితే మసాలా వేసుకుంటున్నానో అలా మసాలాని వేసుకోండి. అంటే మసాలా ఎప్పుడు వేసుకోవాలి అంటే లాస్ట్ లో మొత్తం ముక్కలన్నీ ఉడికిన తర్వాత మసాలా వేసుకోవాలి. ఈ మసాలా అంతా వేసిన తర్వాత గరిటెతో తిప్పొద్దండి, మనం పైన క్లాత్ పెట్టుకొని నేను ఎలా అయితే తిప్పుకుంటున్నానో అలా తిప్పండి, తో సెట్ అయిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు మనము సిమ్లో కుక్ చేసుకోవాలి. హైలో అయితే ఎప్పుడు కుక్ చేసుకోవాలి అంటే మనము ముక్కలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మాత్రమే హైలో కుక్ చేసుకోవాలి. దాని తర్వాత లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అండి. చూసారు కదా, ఇలా అయితే ఉడికిపోతుంది. మీరైతే ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేస్తే కనుక కామెంట్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.